అందరికీ నమస్కారం అండి. ఉద్యోగ పెన్షనర్లకు భారీ శుభవార్త. బకాయిల చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారు అందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి. హోలీ పండుగకు ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఎన్డీఏ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే కేంద్ర కేబినెట్ ఈ రోజు సమావేశమై డిఎన్ఎస్ ఎలవెన్స్ డిఆర్ పెంపుపై కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉందండి. ఈ పెంపుతో దాదాపు 1,20,20 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు లబ్ధి అయితే చేకూరబోతుంది. అయితే గతంలో కూడా కేంద్రం పలు దఫాలుగా డిఆర్ పెంచుతూ ఉద్యోగులకు ఊరట అయితే కల్పించింది. గతేడాది జూలైలో కేంద్ర ప్రభుత్వం డిఏను 50% నుంచి 53% అయితే పెంచిందండి. అంటే 2024 జూలై డిఏకి సంబంధించి 3% హైక్ అయితే చేయడం జరిగింది. అయితే తాజా అంచనాల ప్రకారంగా ఈసారి కనీసం 2% డిఏ పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ పెంపుతో ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు మరింత పెరగబోతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల ఖర్చులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పెంపు అవసరమని నిపుణులు అయితే భావిస్తూ ఉన్నారు. ఇక డిఆర్ పెంపుపై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు ఈ నిర్ణయాన్ని ఆశావాహంగా ఎదురుచూస్తున్నాయి. ప్రతి సంవత్సరం 2 సార్లు డిఏను సమీక్షించే విధానం ఉన్నప్పటికీ ఈసారి హోలీ పండుగను పురస్కరించుకుని కేంద్రం ముందస్తుగానే ప్రకటన చేయబోతున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ పెంపు అమల్లోకి వస్తే ఉద్యోగుల నిత్యావసరాల కొనుగోలుపై ఒత్తిడి కొంతవరకు తగ్గబోతుంది. ఇక అధికారిక ప్రకటన కోసం ప్రభుత్వ ఉద్యోగులు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు.